बाबा साहेब अम्बेडकर, उनके खिलाफ खतरनाक और अपमानजनक टिप्पणी करने वाले अमित शाह को केंद्रीय गृह मंत्री के पद से हटाने की मांग को लेकर एआईसीसी के आह्वान पर जिला कांग्रेस के तत्वाधान में बाबा साहेब अम्बेडकर सम्मान मार्च का आयोजन किया गया। करीमनगर कोट चौराहे पर अम्बेडकर प्रतिमा पर श्रद्धांजलि अर्पित करके शुरुआत की गई। विधायक मड्डेपल्ली सत्यम, सुडा अध्यक्ष कोमाटी रेड्डी नरेंद्र रेड्डी, जिला पुस्तकालय अध्यक्ष सत्तू मल्लेशम, संसद प्रभारी वेलीचला राजेंद्र राव, करीमनगर और हुजूराबाद निर्वाचन क्षेत्र प्रभारी पुरुमल्ला श्रीनिवास, ऑडिटेला प्रणब बाबू, अन्य प्रमुख नेता उपस्थित थे। नवभारत समाचार तेलंगाना करीमनगर, अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పైన నిండు పార్లమెంటు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు యావత్ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అదేవిధంగా రాజ్యాంగాన్ని అభిమానించే ప్రతి ఒక్కరి గుండెను గాయపరిచింది. తక్షణమే అమిత్ షా గారిని నరేంద్ర మోడీ తన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి జీవితకాలంలో మళ్ళీ పోటీ చేయకుండా అనర్హత వేటు విధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వాడుకున్న పేరు అప్పుడు ఏదైతే కులం వాడుకుంటుందో ఇప్పుడు ఏదైతే అవసరం అయిపోయిన తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్లో మీరు ఒకటి గమనించాలి. మహారాష్ట్ర ఎలక్షన్లో ఏవైతే ఓట్ల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ని వాడుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నిజ స్వరూపం పిటబడ్డది. దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలానే వారు ప్రవర్తిస్తే ఇంకా ఇట్లాంటి నిరసనలు దేశవ్యాప్తంగా పెరుగుతాయని నేను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. మొన్న మన శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి మరియు ఆ కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అమిత్ షా గారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది ఎంతవరకు సమంజసం? అతను ఒక కేంద్రంలో ఒక దేశంలో శాంతి భద్రతలు మరియు సంరక్షణ కోసం అందరికి కాపాడాల్సిన వ్యక్తే ఇక్కడ అల్లాను సృష్టించే విధంగా ఒక మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సమంజసమైన విషయం కాదు. ఇకనైనా తెలివిగా మంచి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు చేసిన పొరపాటుకు క్షమాభిక్ష కోరుకొని అందరికీ ఇక నేనయ్యా ఇదేదో పొరపాటులో మాట్లాడంటే కొంచెం క్షమించే యోగ్యత ఆలోచన చేస్తాను. కానీ అయినప్పటికీ కూడా నేను ఏ కొంచెం ఎంత తిరిగా మాట్లాడా నేను అంటే మాత్రం ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఇది చిన్నగానే రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఏ చిన్న అవసరమైనా అందరూ కలిసికట్టుగా వచ్చి మిమ్మల్ని పొందబెట్టి ఆలోచన చేసే దశలో ప్రయాణిస్తారు. కావున అమిత్ షా గారు చదువుకున్న వ్యక్తివి, మేధావి అంటావు, మరి ఎటు పోతుంది? నువ్వు ఎక్కడున్నావు? మరి ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? నీకేమైనా ఆలోచన ఉందా? ఏంటి ఇప్పుడు ఒక రాజ్యాంగ నిర్మాత ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నా, ఆ రోజు అక్కడ నువ్వు ఆ స్థానంలో ఉన్నావంటే దీనికి ఎవరు పునర్నిర్మాత? ఆ రాజ్యాంగ నిర్మాత ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మేధావిని, ఆ గొప్ప లక్ష్యం ఆ వ్యక్తిని మీరు అనడం మరొక్కసారి మీరు తప్పుగా భావించుకొని ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందని కోరుకుంటూ జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! అంబేద్కర్ సమ్మాన్ మార్చ్కు కరీంనగర్ జిల్లా నలుమూలలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు,
జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్ గారు, బీసీసీఎల్ అధ్యక్షులు పులి హనుమల్ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు, మైనార్టీ అధ్యక్షులు దాస్ గారు, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులందరికీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు అందరు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగంగా తీర్చిదిద్దిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిండు పార్లమెంటులో ఒక బాధ్యత గల వ్యక్తి, ఈ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేస్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. భారతీయ జనతా పార్టీకి మొదటి నుండి కూడా రాజ్యాంగమన్న కనీస గౌరవం లేదు. చేసినటువంటి వ్యాఖ్యలు ఈ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలా అంబేద్కర్ గారి పై వ్యాఖ్యలకు ప్రతి ఒక్కరి మనసు గాయపడ్డది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తక్షణమే అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో తడిపారున్నటువంటి అమిత్ షా ఇంకా ఆయన బుద్ధి నేరస్తులాగానే ఉంది. ఒక్క నిమిషం కూడా ఈ దేశంలో కేంద్రం ఉండడానికి అవకాశం లేనటువంటి వ్యక్తి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి, క్రిమినల్ కేసు బుక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్ ఈ భారతదేశంలో జనతా పార్టీని బర్తరఫ్ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా బేషరత్గా ఉన్నత పార్లమెంట్లో అంబేద్కర్ గారి వాటిని ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై కాంగ్రెస్. బాబాసాహెబ్ అంబేద్కర్ మార్చ్కు విచ్చేసిన నా కాంగ్రెస్ సోదరులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన చొప్పదండి శాసనసభ్యులు మా సోదరుడు మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారికి, కరీంనగర్ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ గారికి, హుజురాబాద్ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారికి, మరి